హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం మంచి డెకోర్ వీడియో చూస్తున్నాము అండి. లైక్ యానివర్సరీస్ కానీ లేదంటే బర్త్డే కానీ మనం ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఇలా చేయొచ్చు. సో దీనికోసం మనం ముందుగా ఏదైనా ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇలా ఒక విండో దగ్గర సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేనైతే 2 శారీస్ని తీసుకున్నా అండి కెనోపీ వేయడానికి. 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. సేమ్ అదే విధంగా ఇంకో శారీని కూడా సెట్ చేసుకోవాలి. ఈ డెకరేషన్ మొత్తం చాలా తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు అండి. సో ఇలా 2 శారీస్ సెంటర్లో పట్టుకొని ఈక్వల్గా ఉండేలా చూసుకోండి. సో తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకొని దాన్ని మంచిగా స్టార్టింగ్లో 2 సైడ్స్ టైట్గా వేయాలి. దీన్ని ఇప్పుడు విండోకి రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసి ఇట్లా అటాచ్ చేయాలండి. ఇప్పుడు కింద ఒక బెడ్ వేసి అందుపైన బెడ్షీట్ వేసేసి 2 శారీస్ సపరేట్ చేసుకోవాలి. ఫ్రంట్ వచ్చేది ఫ్రంట్ సైడ్ ఉండాలి, బ్యాక్ వచ్చేది బ్యాక్ సైడ్. తర్వాత వాల్ సైడ్ ఉన్న శారీని మంచిగా బ్యాక్ సైడ్ టక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ సైడ్ ఉండే శారీని సైడ్కి మంచిగా టక్ చేసుకొని కొంచెం ముందు వచ్చేలా చూసుకోవాలి, టెంట్ కరెక్ట్గా రావాలంటే. నెక్స్ట్ ఇలా మంచిగా హార్ట్ షేప్స్తో డెకోర్ చేసే వాల్కి. షేప్ చేయడానికి ముందుగా ఒక పేపర్ తీసుకొని దాన్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి చూపిస్తున్న విధంగా. తర్వాత ఒక హార్ట్ తీసుకొని అలా ఆ షేప్తో కట్ చేసుకోవాలి హార్ట్ షేప్స్ మొత్తం. ఇలా చేస్తే ఒకేసారి మల్టిపుల్ హార్ట్ షేప్స్ చేసుకోవచ్చు అండి. ఇలా బ్యాక్ సైడ్ హార్ట్కి కొంచెం గమ్ వేసి దాన్ని ఒక థ్రెడ్కి స్టిక్ చేయాలి. ఇలాగే అన్ని హార్ట్స్కి స్టిక్ చేసుకోవాలి. మా యానివర్సరీకి నేనైతే ఒక కేక్ ప్రిపేర్ చేశాను ఓరియో బిస్కెట్స్తో. సో దానిపైన డైరీ మిల్క్ చాక్లెట్స్తో టాప్ క్రీమ్ వేసానండి, డైరీ మిల్క్ చాక్లెట్తో. తర్వాత మిల్కీ బార్ చాక్లెట్ మెల్ట్ చేసి దాన్ని చిన్నగా హార్ట్స్ ప్రిపేర్ చేసి కేక్ పైన డెకోర్ చేశాను. ఇక్కడ టెంట్లో హార్ట్ బెలూన్స్ ప్లేస్ చేస్తున్నాను అండి. నా దగ్గర ఫాయిల్ హార్ట్ బెలూన్స్ ఉంటే అవే నేను ఇక్కడ టెంట్లో సైడ్స్కి ప్లేస్ చేశాను, ఆల్ సైడ్స్. అండ్ మిడిల్లో నేను నా దగ్గర ఉన్న ఒక ఫోటో ప్రింట్ పిల్లోతో ప్లేస్ చేస్తాను. టెంట్ మిడిల్లో ఇలా బ్యాక్ సైడ్ ఫాయిల్ బెలూన్ లవ్ అని కొంచెం రొమాంటిక్ లుక్ రావడానికి డబుల్ టేప్ ప్లాస్టర్ వేసి ప్లేస్ చేశాను. అండ్ నా దగ్గర ఉన్న యానివర్సరీ బ్యానర్తో ఇలా రెడీ చేస్తున్నా. ఈ బ్యానర్ని నేను టెంట్ టాప్లో ప్లేస్ చేస్తాను, యానివర్సరీ బ్యానర్ని. సో ఇదండి ఫైనల్గా టెంట్ అయితే రెడీ అయిపోయింది. చాలా తక్కువ బడ్జెట్లో చాలా తక్కువ టైంలో మంచిగా సింపుల్గా చేసుకోవచ్చండి. టెంట్ ముందు ఇలా సింపుల్గా రోజ్ పెటల్స్తో హార్ట్ షేప్ వేసి అందులో రింగ్స్ పెట్టేసి అండ్ ఇన్ మిడిల్లో కేక్ పెట్టానండి. సో ఫైనల్గా టెంట్ లుక్ అయితే ఇదండి. నా దగ్గర ఉన్న ఫెయిరీ లైట్స్ అండ్ మనీ ప్లాంట్ లీవ్స్తో ఇలా సైడ్కి డెకరేట్ చేసాను మంచి లుక్ కోసం. నేనైతే ఇక్కడ మా యానివర్సరీకి మంచిగా కపుల్ రింగ్స్ తీసుకున్నామండి. అవే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటున్నామండి. నేనైతే మంచిగా ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసా విత్ ఓరియో బిస్కెట్స్తో. సో మేము కేక్ కూడా కట్ చేసినాం మంచిగా. నా దగ్గర ఉన్న క్యాండిల్స్తో మంచిగా హార్ట్ చుట్టూ క్యాండిల్స్ డెకోర్ చేశాను. సో ఫైనల్గా ఇదండి, ఇంట్లోనే సింపుల్గా మంచిగా డెకోర్ చేసుకొని మా యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నామండి. మేము తీసుకున్న ఫొటోస్ అండ్ వీడియోస్ ఇక్కడ ఈ వీడియోలో అటాచ్ చేస్తున్నాను అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.